అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. బేబీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య క్రేజీ కాంబినేషన్ మరోసారి ఎపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ను చిత్ర బృందం ఘనంగా ప్రారంభించింది. లండన్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాలోని మొదటి సాంగ్ సంచారమే వీడియోను తాజాగా విడుదల చేశారు. విజువల్స్ చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతుంది. ప్రముఖ వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న ఈ గీతాన్ని రచించడమే కాకుండా సంగీత దర్శకుడు హేషబ్ అబ్దుల్ వాహబ్తో కలిసి స్వయంగా పాడారు. విదేశీ లొకేషన్లలో గోరెటి వెంకన్న గొంతు వినడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది. హేషబ్ అందించిన మెలోడీ ట్యూన్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవిల మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్గా నిలిచింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్, ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పనవసరం లేదు. తొలుత ఈ డైలాగ్ను వేరే సినిమాలో తాను చెప్పానని అంటున్నారు నటి మంచులక్ష్మి. తాను కీలక పాత్ర పోషించిన లేచింది మహిళా లోకం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడారు. ఈ సినిమాలోనే ఆ డైలాగ్ చెప్పానని తెలిపారు. ఇది పుష్ప రిలీజ్కు ముందు పూర్తి చేసిన చిత్రం. దర్శకుడు సుకుమార్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్లవర్ కాదు ఫైర్ అని ముందు నేనే చెప్పానండి, కానీ అప్పటికి మా డైలాగ్ విడుదల కాలేదు. పుష్ప డైలాగ్ వినగానే నాదే అనిపించి చాలా ఫీల్ అయ్యా అని పేర్కొన్నారు. లేచింది మహిళా లోకంలో ఆమె పుష్ప పాత్రలో నటించడం గమనార్హం. అనన్య నాగల్లా, శ్రద్ధాదాస్, హరితేజ, హేమ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్యారెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో కావ్యారెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపుడి, గోపీచంద్ మలినేని, నిర్మాతలు శిరీష్, సాహు గారపాటి, రామ్ ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నాగవంశీ, కేకే రాధామోహన్, ధీరజ్ మొగలినేని, హీరోయిన్ సంయుక్త తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యారెడ్డి నిశ్చితార్థం, వివాహ తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. రోకా వేడుక అనంతరం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకు కాబోయే సతీమణి కావ్యను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేశారు. ఆమెతో ఉన్న ప్రేమానుబంధాన్ని తెలుపుతూ పోస్టు పెట్టారు. నిశ్చితార్థం జరిగిందా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారని, ఆదివారం జరిగింది, చిన్న వేడుక మాత్రమేనని తెలిపారు. సంబరాలు ఇప్పుడే మొదలయ్యాయని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తానని వెల్లడించారు. కావ్యమ్మకు జీవితానికి అందమైన సమయం ఉంది. అది నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నాపై విశ్వాసం ఉంచినందుకు, పాజిటివిటీ, అశేష చిరునవ్వులతో నింపినందుకు థ్యాంక్స్. నీ మోముపై కూడా చిరునవ్వులను ఎప్పటికీ వాడిపోనీయను. మనం కలిసి జీవించే క్షణం కోసం ఎంతో వేచి చూస్తున్నా. ప్రేమతో నీ శ్రీని అని పేర్కొన్నారు. అభిమానుల ప్రేమ సహకారమే తన ప్రపంచమని హార్ట్ సింబల్ జోడించారు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం హైందవ టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు ఆర్ పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ ఘాటుగా స్పందించారు. మైక్రోఫోన్ చేతికి దొరికినంత మాత్రాన మాట్లాడే మాటల్లో తెలివి ఉండదని, అది మూర్ఖత్వమని మరింత గట్టిగా వినిపిస్తుందని ఆమె చురకలంటించారు. ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో త్రిషను ఉద్దేశించి పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో దుమారం రేపాయి. ఇటీవల జరిగిన గలాటా అవార్డ్స్ కార్యక్రమంలో గతంలో తను కలిసి పనిచేసిన నటీనటులపై అభిప్రాయం చెప్పాలని పార్థిబన్ను కోరారు. ఈ క్రమంలో తెరపై త్రిషా ఫోటో కనిపించగానే ఆయన ఆమె పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ కుందవైని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి, బయటకు రాకుండా చూసుకోవాలి, అదే మంచిది అని అన్నారు. ఇటీవల నటుడు, రాజకీయ నాయకుడు విజయ్తో కలిసి త్రిష ఒక వివాహ వేడుకలో కనిపించిన నేపథ్యంలో పార్థిబన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై త్రిష తన ఎక్స్ ఖాతా ద్వారా గట్టిగా బదులిచ్చారు. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్లో ఒక వ్యక్తి తన అసిస్టెంట్ ద్వారా చెప్పించి చివరి నిమిషంలో నా పేరు ఫోటో చేర్చారని ఆర్గనైజర్లు నాకు తెలిపారు అని ఆమె వెల్లడించారు. చేతిలో మైక్ ఉన్నంత మాత్రాన మాట్లాడే మాటలు తెలివైనవిగా లేదా హాస్యంగా ఉండవు. అది మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపిస్తుంది. అవగాహన లేకుండా మాట్లాడే అసభ్యకరమైన మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో వారికంటే మాట్లాడిన వ్యక్తి గురించే ఎక్కువ చెబుతాయని ఆమె పోస్ట్ చేశారు. త్రిషా స్పందనకు నెటిజన్ల నుంచి మద్దతు లభించింది. తన వ్యాఖ్యలపై వివాదం ముదరడంతో నటుడు పార్థిబన్ దిగివచ్చారు. ఈ నెల 8న తన ఎక్స్ ఖాతా ద్వారా క్షమాపణలు తెలిపారు. త్రిషను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో ఈసారి స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండబోదని దర్శకుడు స్పష్టం చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్లో కేవు కేక సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్నందున ఆయన హుందాతనాన్ని కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరీష్ శంకర్ వెల్లడించారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఐటమ్ గర్ల్ వెనుక తిరుగుతూ పాటలు పాడటం అంత బాగుండదని భావించి ఆ తరహా మాస్ నెంబర్ను పక్కన పెట్టినట్లు ఆయన వివరించారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన కార్యవర్గానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా దర్శకులు సముద్ర, జర్నలిస్టు ప్రభు, ఎస్వి భాస్కర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాన కార్యదర్శిగా పివి రామారావు విజయం సాధించారు. కోశాధికారి పదవికి సాయి రాజేష్ నీలం ఎంపికయ్యారు. ఉప కార్యదర్శులుగా చిరుకూరి బాలాజీ, ఏ కృష్ణమోహన్ బాధ్యతలు స్వీకరిస్తారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా రాజా వన్నెంరెడ్డి, ఏ సునీల్ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఆల్లా ఆకాష్, కొలను శైలేష్, గుంటూరు అంజిబాబు, తలాటం మల్లిక, సాగర్ చంద్ర టి, శ్రీరామ్ ఆదిత్య, ఎం సాయి సురేంద్రబాబు, రమణ ముగిలి, కొండా విజయ్ కుమార్ విజేతలుగా నిలిచారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జేవి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి సంయుక్తంగా ఈ అభినందనలు ప్రకటించారు. చిత్ర పరిశ్రమలో కీలకమైన దర్శకుల సంఘం అభివృద్ధికి ఈ నూతన కమిటీ విశేష కృషి చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క సభ్యుడు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అసోసియేషన్ ప్రతిష్టను పెంచాలని కోరారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతి అభ్యర్థికి భవిష్యత్తులో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. ఈ నూతన కార్యవర్గం రాకతో దర్శకుల సమస్యలు పరిష్కారమవుతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొనిదెల ఫ్యాషన్ డిజైనర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు నిర్మాతగాను చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తున్నారు. చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు వంటి ప్రాజెక్టులతో నిర్మాతగాను ఆమె గుర్తింపు పొందారు. ఇటీవల ఓ టెలివిజన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాబాయ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తమకు కేవలం బాబాయ్ మాత్రమే కాదని ఒక అన్నలా స్నేహితుడిలా ఉండేవారని సుస్మిత గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు తమకు హాలీవుడ్ చిత్రాలపై ఆసక్తి కలిగించింది ఆయనేనని, ది గాడ్ ఫాదర్, స్టార్ వార్స్ వంటి క్లాసిక్ సినిమాలను పరిచయం చేశారని తెలిపారు. అంతేకాకుండా అప్పట్లో ఇంగ్లీష్ సంగీతాన్ని కూడా వినిపించి తమకు కొత్త ప్రపంచాన్ని చూపించారని ఆమె వివరించారు. చిన్నప్పటి సరదా సంఘటనలను గుర్తు చేసుకుంటూ రాత్రి సమయాల్లో పవన్ కళ్యాణ్ తమ పిల్లలందరినీ కూర్చోబెట్టి హర్రర్ కథలు చెప్పేవారని సుస్మిత నవ్వుతూ చెప్పారు. నన్ను రామ్ చరణ్ను ఇంట్లో ఉన్న ఇతర పిల్లలను కూర్చోబెట్టి బాబాయ్ దెయ్యం కథలు చెబుతూ ఉండేవారు. నాకు హర్రర్ కథలంటే ఇష్టం కావడంతో ఆసక్తిగా వినేదాన్ని. కానీ మిగతా పిల్లలు మాత్రం భయంతో మధ్యలోనే కథల నుంచి లేచి వెళ్ళిపోయేవారు అని ఆమె అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఆయన ఏ వస్త్రధారణ ఎంచుకున్నా అది ఒక ట్రెండ్ సెట్టర్గా మారుతుందని, ఆయన స్టైల్కు ప్రత్యేకమైన అభిమానులున్నారని సుస్మిత కొనియాడారు. అయితే చాలామందికి తెలియని మరో కోణం ఆయనలో ఉందని, ఆయనలో ఆధ్యాత్మికత, తాత్విక చింతన చాలా ఎక్కువగా ఉంటాయని, ఆ విషయాలు తమను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తాయని ఆమె వెల్లడించారు. బాలీవుడ్ నటి అధా శర్మ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. డేట్స్ సర్దుబాటు చేసే క్రమంలో నిర్మాత తన మేనేజర్ను బూతులు తిట్టారని, ఆ నిర్మాత తీరు వల్ల తాను నెల రోజుల పాటు ఎలాంటి పని లేకుండా ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్ట్ చేశారు. తాను ఒకే సమయంలో 3 సినిమాలకు అంగీకరించారని, అయితే మొదటి సినిమా డేట్స్ పదే పదే మారడంతో మిగతా 2 ప్రాజెక్టుల స్కెడ్యూల్స్కి ఇబ్బంది వచ్చిందని ఆదా తెలిపారు. అయినా సరే మొదటి సినిమా నిర్మాత తనకు ఆ ఫలానా తేదీలే కావాలని పట్టుబట్టారని, ఈ క్రమంలో తన మేనేజర్ను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా 2 దర్శకులు చాలా హుందాగా వ్యవహరించి తమ షూటింగ్ తేదీలను మార్చుకున్నారని ఆదా వివరించారు. 3వ సినిమా నిర్మాత అయితే తన కోసం ఏకంగా ఇతర నటీనటుల డేట్స్ కూడా అడ్జస్ట్ చేశారన్నారు. ఇండస్ట్రీలో చెడ్డవాళ్లే కాదు మంచి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పడానికి ఈ విషయం చెబుతున్నా అని ఆమె అన్నారు. అయితే అందరూ సర్దుబాటు చేసుకున్నాక మొదటి సినిమా నిర్మాత మాత్రం తనకు ఇప్పుడు ఆ డేట్స్ వద్దని చెప్పడంతో తాను మానసికంగా ఆర్థికంగా దెబ్బతిన్నానని ఆదా వాపోయారు.
రితేష్ రాణా దర్శకత్వంలో కమీడియన్ సత్య హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ జెట్లీ షూటింగ్ జెట్ స్పీడ్లో పూర్తయింది. మత్తు వదలరా సిరీస్తో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు రితేష్ ఈసారి గాలిలో దడదడలాడించే సరికొత్త యాక్షన్ కామెడీతో రాబోతున్నారు. ఈ చిత్రంలో రియా సింఘా హీరోయిన్గా నటిస్తూ ఉండగా వెన్నెల కిషోర్, హర్ష చెముడు, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చాలా రోజుల తర్వాత తన గురించి రాసిన ఒక ఆర్టికల్ను చదివి ఎంతో ఎమోషనల్ అయ్యానని, ఎంతో చెప్పాలని ఉంది, కానీ మాటలు రావడం లేదని ప్రముఖ సినీ నటి రష్మిక అన్నారు. గత నెలలో విజయ్ దేవరకొండ రష్మికల వివాహం జరిగిన విషయం తెలిసిందే. రష్మిక విజయ్ల సినిమాలు, వారి ప్రేమాయణం, వివాహం గురించి ఒక నెటిజన్ తన బ్లాగ్లో రాశారు. దీనిని చదివిన రష్మిక తాను భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. చాలా రోజుల తర్వాత తన గురించి రాసిన ఆర్టికల్ చదివానని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక స్థానాన్ని వెతుక్కునే ప్రయాణంలో ఆనందంగా ఉన్నానని రష్మిక పేర్కొన్నారు. దాని గురించి ఇంత అందంగా వివరించినందుకు సదరు నెటిజన్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రేమ గురించి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోవాలి అన్నారు. బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ అప్పారెంట్లీ సినిమా స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్పై హైమా రాజశేఖర్, శ్వేతా మహి, నిరోషా నవీన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం లేచింది మహిళా లోకం. దర్శక ద్వయం అర్జున్ కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో మంచులక్ష్మి, శ్రీరామచంద్ర, అనన్య నాగల్లా, హరితేజ, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్లైన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విభేదాలు రావడం, వాటికి ఆజ్యం పోసేలా పక్కింటి వాళ్ళు తమ మాటలతో పొల్యూట్ చేయడం, ఈ క్రమంలో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుంది. సన్ స్టూడియో UFOతో కలిసి ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తుంది. ఈ సందర్భంగా మూవీ టీం సోమవారం ప్రసాద్ ల్యాబ్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మూవీ టీం ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం. లేచింది మహిళా లోకం మీకు ఆల్రెడీ ట్రైలర్తో వైబ్ అర్థమై ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న టీమ్ చూస్తుంటే దిస్ ఇస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్. అండ్ ఎస్పెషల్లీ షూటింగ్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ దట్ ఫన్, అది కనిపిస్తుంది క్లియర్గా. నేను అదే అనుకున్నా, బికాజ్ ఇట్ బీన్ సో లాంగ్ దట్ వీ షాట్ దిస్ ఫిలిం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేసాం అనేది అన్నీ అలా గుర్తొస్తూ ఉంటుంది. సో మా పుష్ప గారు, లాయర్ గారు, ఈజ్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఇంతకుముందు చెప్పినట్టు. సో డైవర్స్ కాదు, డైరెక్ట్ మర్డరే అంతే. దేర్ ఈజ్ నో అదర్ గో. సో ఇట్ విల్ స్టార్ట్ విత్ అ వెరీ స్మాల్ పాయింట్, బట్ వెళ్తూ సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఐ మెట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ ఫిలిం అండ్ చాలా తక్కువ టైంలో చాలా అందంగా ఈ సినిమాని పూర్తి చేశారు. అండ్ ఐ కెనాట్ వెయిట్ ఫర్ 26th బికాజ్ అందరూ కలిసి థియేటర్లో ఈ సినిమా ఎప్పుడు చూస్తాం అని నేను చాలా వెయిట్ చేశాను. సో మీరు కూడా అదే ఎంటర్టైన్మెంట్, ఫన్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు చూసారు కదా, ఇప్పుడు ట్రైలర్ చూసారు, ఎంత బాగుందో. మాకే చాలా ఆనందం అనిపించింది ట్రైలర్ చూస్తే. ఒక కోతి ఉంటేనే వనమంతా చెడగొడుతుంది కదా, అలాంటిది ఇన్ని కోతులుంటే ఏమవుతుందో ఆలోచించండి. సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. ఈ మధ్యన డ్రమ్ముల కాస్ట్ ఎక్కువైందంట బంగారానికంటే కూడా. లేడీస్కి బంగారం అంటే ఎంత ఇష్టం ఆలోచించండి. బంగారం కూడా కొనడం మానేసి డ్రమ్ములు కొంటున్నారంట. అది ఎందుకు కొంటున్నారు ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే 26వ తారీఖున వచ్చేసేయండి థియేటర్లకి. సో ఒక మంచి కామెడీ ఫిల్మ్తో మేము ముందుకు వస్తున్నాము మార్చ్ 26న. సినిమా చాలా ఫన్గా, హ్యాపీగా చేసాము. అదే ట్రాన్స్లేట్ అవుతుంది ట్రైలర్లో కూడా. సో సినిమా ఇంకా ఫన్గా ఉంటుంది. మీరు థియేటర్లో చూస్తే థియేటర్లో తప్పకుండా చూడండి. బికాజ్ ఇప్పుడు కామెడీ ఫిల్మ్స్ అనేవి చాలా వర్కౌట్ అవుతున్నాయి. సో మా ఫిల్మ్ కూడా తప్పకుండా థియేటర్లో వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నాను బలంగా. అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్గా, ఎప్పుడు కొంచెం హారర్ కానీ, థ్రిల్లర్ కానీ, కొంచెం ఏడుపు కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ జోన్లో ట్రై చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ 26 March. థ్యాంక్ యూ. చిన్నది సుప్రీత ఆల్రెడీ తనది ఒక మూవీ రిలీజ్ అయింది థియేటర్స్లో, బాగా ఆడింది, తనకు మంచి పేరు వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా తనకి చాలా మంచి పేరు వస్తుంది, చాలా బాగా యాక్ట్ చేసింది. మా ఫ్యామిలీలో అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫ్యామిలీలో ఆ అమ్మాయి ఓన్లీ గర్ల్
చైల్డ్ ఇండస్ట్రీకి వచ్చింది. తెలుగు అమ్మాయిలు మీరు అందరూ ఎంకరేజ్ చేస్తామని చాలామంది డైరెక్టర్లు చెప్తున్నారు. అలాగే ఒక తెలుగు అమ్మాయి మా అందరిలో చిన్నది మీ ముందుకు వస్తుంది, తను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. డైరెక్టర్స్గా మీ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సుప్రీతని ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్గా తీసుకోవడం వల్ల థ్యాంక్ యూ సుప్రీత. వేదికను అలంకరించిన మా లేడీ క్వీన్స్ హ్యాపీ ఉమెన్స్ డే మీ అందరికీ పేరు పేరున. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఉన్నందువల్లే మేమందరం పుట్టగలిగాము. అండ్ సో లేడీస్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఉమెన్స్ డే సందర్భంగా లేచింది మహిళా లోకం అని ఈ సినిమా మేము యాక్చువల్లీ కొన్ని 1-2 years అయింది షూట్ చేసి. అండ్ నిన్ననే యాక్చువల్లీ వైజాగ్లో ఒక కాన్సర్ట్ జరిగిందనమాట. దాన్ని ముందర రోజు కార్తిక్ గారు ఫోన్ చేశారు, మన ట్రైలర్ లాంచ్ ఉంది, వావ్ రిలీజ్ అవుతుంది కదా అని ఎక్సైటెడ్గా వచ్చేసాను నేను. అండ్ ఇందాక అనన్య గారు అడిగారు కదా ట్రైలర్ నచ్చిందా అని. మీ అంత అందమైన అమ్మాయిలు అలా అడిగితే కొంతమంది కెమెరామెన్ అన్నయ్యలు అయితే ఇలా స్మైల్ చేసుకుంటూ సిగ్గుపడ్డారు, అందుకే మీకు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ట్రైలర్ బాగా నచ్చింది కదా? నేను చెప్తున్నా, సిగ్గుపడకలా చెప్పండి, నచ్చిందా లేదా ట్రైలరు? నాకైతే పిచ్చగా నచ్చింది, చూడంగానే నేను నవ్వుకున్నాను. బేసిక్గా ఏంటంటే మన ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న మగవాళ్ళందరినీ కూడా నేను రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట ఈ సినిమాలో. రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఒక విషయం, ఏదో చిన్న విషయం జరిగితే ఆ విషయాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్న యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ ఏంటి ఆ విషయం మీద అంత ఆలోచించి తర్వాత నేను అనన్య ఇందులో లీడ్ ప్లే చేస్తున్నా, అంటే వీఆర్ అ కపుల్ ఇందులో. సో అనన్యకి ఇలా చెప్పి ఇలా చెప్పి ఆ విషయాన్ని ఎక్కడి నుంచి ఎలా లాగి ఎలా చూపించవచ్చు అనే ఒక చిన్న పాయింట్ మీద ఈ సినిమా బేస్ చేసుకుని చేశాము. అండ్ బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, బంగారం కొంటున్నాం, వెండి కొంటున్నాం, స్టాక్స్ కొంటున్నాం అంత కాదు. ఒకవేళ పెళ్లి చేసుకునే ముందర కూడా మన ఇంటికి వచ్చే ఆడపిల్లని బంగారంగా చూసుకుంటే అదే చాలు, ఇలాంటి ఇష్యూస్ ఏమి రావు. చిన్న సినిమాలు చేసినా అద్భుతమైన సినిమాలు చేస్తామన్నమాట. బికాజ్ స్టోరీస్, అన్ని రకాల స్టోరీస్ నీడ్ టు బీ టోల్డ్. అండ్ థ్యాంక్ యూ టు ద డైరెక్టర్స్ ఫర్ చూసింగ్ సచ్ అ ఫన్ స్క్రిప్ట్. నాకు వచ్చి నరేట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఐ డోంట్ థింక్ నేను ఎంత కామెడీ చేశాను అని చెప్పి నేను ఇంకా రెచ్చిపోయాను అనమాట. అండ్ ఐ కెప్ట్ టెలింగ్ దెమ్, ఇది ఎక్కువ అయితే చెప్పండి నేను తగ్గిస్తాను అని. దే వర్ లైక్ నో గో, ఇంకా నన్ను ఉసుకో అన్నారు. ఐ టుక్ ఆఫ్ అనమాట. ఫైనల్గా ఎడిట్లో ఏముందో కొన్ని డైలాగులు ఉండమనుకుంటే ఉన్నాయండి బాగా. ఆ టైంలో ఆ ఫ్లోలో ఇలా అందాం అలా అందాం, అది బాగాలేదు ఇలా మారుద్దాం అనుకుంటూ మనం ఫ్లోలో చాలా మార్పులు చేర్పులు చేస్తుంటాం. అది కొన్ని అతుకుతాయో తెలీదు, అతకవో తెలీదు, అతికినట్టున్నాయన్నీ. రిలీజ్ అయిన తర్వాత ఉంది నాకు. బట్ ఎవ్రీథింగ్ సినిమా అని సినిమాగానే చూడండి, అది తీసుకొచ్చి ఇంకా దేనిలోనూ ఇరికించకండి ప్లీజ్. you're supposed to make people think, you're supposed to push boundaries as artists. అండ్ ఆలోచించాలి అది ఏ విధంగా చెప్పారు అనేది కాదు, కోపంగా చెప్పారా, నవ్వుతూ చెప్పారా, బట్ ఎలా చెప్పినా అది చెప్పింది ఎలా ఇట్స్ గుడ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ అలాంటివి సీరియస్ సబ్జెక్ట్స్ని సీరియస్గా చెప్తే వినమంట మనం. సో సీరియస్ సబ్జెక్ట్స్ని కామెడీగా చెప్తేనే వింటామంట. సో కానీ ఇది కామెడీ అనుకోకండి, చూసాక అర్థమవుతుంది ఓ ఎన్ని తప్పులు చేశారు అని. బట్ జోక్స్ అపార్ట్, I really wish everybody a very, 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 very happy married life. And for the ones that are not happy, the blue drum is always there. March 22nd, చూసారా అందరు కరెక్ట్ చేశారు నన్ను. March 26th is the release. సో మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు. అండ్ ఈసారి నేను బాయ్స్ని అడగట్లేదు, ఆల్ ద తెలుగు ఉమెన్ కమ్ సపోర్ట్ అస్. మీరు బయటకు వచ్చి ఈ సినిమా చూస్తే చాలు, ఒక్క మగాతను రాకపోయినా పర్వాలేదు నాకు ఈ సినిమాకి. మీ అమ్మలు అత్తలు థ్యాంక్ యూ. ద రియల్ మెన్ కెన్ సీ ద మూవీ. సో
బట్ ఐ రియలీ ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్, మీ అమ్మమ్మల్ని, మీ మనవల్ని ఇప్పుడే వదిలే, మీ మమ్మీస్ని, మీ కోడల్ని, జస్ట్ టేక్ ఎవ్రీబడి గో మేక్ అ వీకెండ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ విల్ రియలీ హ్యావ్ అ గుడ్ టైమ్. అండ్ చాలా లేయర్స్ ఆఫ్ సటిల్టీస్లో చాలా డీప్గా ఆలోచించి రాసిన కథ ఇది, మా డైరెక్టర్స్ ఇద్దరు. And thank you to the DOP, thank you to our producers, and I really wish ఈ సినిమాలో మీరు పెట్టినంత కన్నా బోల్డ్ అని డబ్బులు వచ్చేయాలి, అండ్ దెన్ ఇమ్మీడియట్గా మీరు ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ 2 yearsగా బనా సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త సినిమాలు ఏమైనా ఉంటే ఐఎమ్ అవైలబుల్ ఫర్ యాక్టింగ్ అండ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ప్రొడ్యూస్ చేయట్లేదు ఇప్పుడు, వచ్చేయకండి వెంటనే. మేడం గారు నా కథలు ఇన్స్టాగ్రామ్లో పంపించి లెట్స్ ప్రొడ్యూస్ అని. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్, బట్ ఇట్ రియలీ హంబుల్స్ మీ. ఇట్ రియలీ నాకు నిజంగా ఐ ఫీల్ సో ఆనర్డ్, ఇంత మంచి women తోటి, ఇంత మంచి ఆర్టిస్ట్ తోటి టు బీ ఏబుల్ టు లివ్ యువర్ డ్రీమ్. నేను దిస్ డ్రీమ్ వాజ్ నాట్ అ పాసిబిలిటీ, బట్ హియర్ ఐ యామ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. How can a no become a yes andaniki nene udarshanam? So make every no that is thrown at you, make it a yes. Mana life mana okkari chetullone undi. If you start depending on other people to do things for you, akkade patanam. Pick up yourself, give yourself the juice that you need, the feed that you need, the inspiration that you need. Inko vishayam, ee women's day vachinappudu naaku maamul trigger gaadu. ఇన్స్పైర్ ఎందుకు ఎంపవర్ అవ్వాలండి మేము? ఇట్స్ బికమ్ సచ్ అ నెరేటివ్ ఆఫ్ సెల్లింగ్ ఎంపవర్మెంట్ టు విమెన్. హలో, ఇఫ్ యూఆర్ నాట్ దేర్, యూఆర్ నాట్ దేర్, పీరియడ్. వీల్ ఫైండ్ మెనీ వేస్. మీరు చూడలా కుంతిదేవి ఏం చేసిందో? అలా దేవుడికి వస్తే ఒక్కరు కాదు 5 మంది వచ్చారు టు గివ్ బేబీస్. వీ డోంట్ నీడ్, వీ హ్యావ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ గాడ్స్ డైరెక్ట్లీ. సో యూ మెన్ బీ కేర్ఫుల్, ఓకే? Give us the space that is already ours. Don't try to come into our space. So we are still trying to fight what is ours, Annadi, because you've taken our space, because we were kind enough to let you in. So I want to remember March 8th ఎందుకు ఒక్కరోజే ఉమెన్స్ డే అని సెలబ్రేట్ చేస్తున్నా అన్నది చాలా మందికి తెలియదు. This is the day that we recognize the women who fought for our voice. ఈ రోజు మనం ఇలాగ నిలబడుతున్నాం అంటే there were women who shouted, screamed, said this is not right. We want what belongs to us. ఒక డ్రైవ్ చేయడానికన్నా, ఒక మాట మాట్లాడడానికన్నా, ఒక పాట పాడడానికన్నా, నచ్చిన బట్టలు వేసుకోవడానికన్నా మనకంటే ముందు కొన్ని లక్షల మంది women gave up their lives. And as we are speaking right now, the women of Viran are fighting for what we take it for so granted. So I want to remember and think of each and every woman and child that is giving up their life today for us to have our voice. So every woman out here, speak up. The worst thing you can do is not speaking. Speak up. What you like, what you don't like, what you're shy about, what you fear, what you think you're not good at. Come out and put it out there, because whatever we share as women, because we are Shakti. There is no Adi without Shakti. So please bring that out. All of these insecurities are a beautiful color. The more we speak about it, the more power we give other women. I am scared. I, Lakshmi Manchu, operate with a lot of fear. నన్ను నువ్వు అన్నీ సాధించచ్చని పెంచలేదు. నువ్వు ఏది కాదు అని I was raised. No, get married, stay at home. That was the feeding I got. But if I just listened to that, my dream would have been dead. So I fueled my dream, and I will continue to do so till the day I die, because I'm a mother of a girl child. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.